నమస్కారం సార్. మాది గుమ్మలదెబ్బ గ్రామం, కోవూరు మండలం. మా గుమ్మలదెబ్బ గ్రామంలో స్కూలు పక్కనే బెల్ షాపు 8 సంవత్సరాల నుంచి నిర్విరామంగా బొమ్మన రవీంద్ర అనే అతను, దొరసానమ్మ అనే ఇద్దరు బాగా అమ్ముతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ బెల్ షాప్ అయితే తీయటం లేదు. ఆ పసిబిడ్డలు వెళ్తూ ఉన్నారు, చిన్న బిడ్డలు. కావాలంటే మీరు ఒకసారి చూడండి. ఆ సీసాలు అక్కడే, ఆ గ్లాసులు అక్కడే, ఆ బిడ్డలకి ఎన్నోసార్లు గాజు పెలుకులు కూడా కూర్చుకున్నాయి. మీరు ఒకసారి చూసి ఎన్నోసార్లు నేను ప్రొబేషన్ ఆఫీస్కి 2-3 సార్లు పోయాను సార్. కానీ ఏ రోజు కూడా అయ్యా చేస్తున్నాం అని చెప్తున్నారే కానీ వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఏడ దాపెట్టుకుంటారేమో మనకు తెలియదు. వాళ్ళేమో 1-2 సార్లు రావడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఉదయం పూట యథేచ్ఛగా, సాయంత్రం పూట యథేచ్ఛగా, మధ్యాహ్నం పూట మాత్రం అంగడి మూసేస్తారు. మళ్ళీ ఉదయం పూట మాత్రం తీసేసి అమ్ముకుంటారు. ఆ బడి పిల్లలు వచ్చే టైంకి ఆ బడి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలు బయటకు వచ్చేటప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఆ గ్లాసులు అయితేనేమి, ఆ సీసాలు అయితేనేమి, ఆ కాలువల్లో అన్నీ చూసి అదేమంటే కాలువ మీదనే కట్టి మళ్ళీ ఏరో వాళ్ళు కాలువలు ఆక్రమించారని చెప్పి తప్పుడు ప్రచారం ఇటు ఎన్ని కూడా జరుగుతుంది. ఆ బెల్ షాప్ తీర్చాల్సిందిగా మనమయ్యా. ఇంకే ఆడవాళ్ళు వచ్చేటప్పుడు ఈ తాగిన వాళ్ళు కామెంట్లు చేయటం, ఎన్నోసార్లు గ్రామస్తులు వాళ్ళని అడగటం జరిగింది. కానీ ఏమి వాళ్ళ కానించి అది తీసి అధికారులు స్పందించి దాన్ని మాత్రం ఆ బెల్ షాప్ని తీసి మంచి చేయండి అని కోరుకుంటున్నాను.